మనం అందరం ఆనందంగా ఉండడం మన హక్కు. మన హక్కు. ఏడవడానికి పుట్టలేదు. మేబీ ఏడుస్తూ పుట్టి ఉండొచ్చు. మేబీ యు గాట్ ఇట్ మై వర్డ్స్. మనం ఏడుస్తూ పుట్టి ఉండొచ్చు, కానీ ఏడవడానికి పుట్టలేదు, ఏడిపించడానికి పుట్టలేదు. ప్లీజ్ రిమైండ్ దిస్. లోపలికి చూడగలిగితే లోకంలో లోపాలు చిన్నగా కనబడతాయి. పట్టుకున్నారు కొందరు. లోపలికి చూడగలిగితే లోకంలో లోపాలు చాలా చిన్నగా కనబడతాయి. మొన్న వచ్చారా తనికెళ్ళ భరణి గారు ఈ స్టేజ్ మీదకి? మొన్న కదా. మీ అందరికీ తెలుసు వారి పాటలు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. పత్రిజీ ఏం చెప్తున్నారు? ఈ రెండు కళ్ళు ఫైనల్గా మూసేస్తావు, కానీ రోజు కాసేపు ముయ్యరా బాబు, లోపల ఉన్నదేదో తెరుచుకోరా అని. అంతే కదండి. మనతో మనం, ఇది కార్యక్రమం ఉద్దేశం. మనం అందరం ఎవరితోనో ఉన్నాం, ఎవరితోనో మమేకమైపోతున్నాం. మన శరీరాన్ని ఒక పేరు పెట్టి దాంతో రికగ్నైజ్ అవుతున్నాం. మీరెవరండి? క్యాస్టు. మీరెవరండి? ప్రాంతం. మీరెవరండి? దేశం. మీరెవరండి? పొజిషను. ఏమన్నా అంటే ఆ పొజిషను. కదా. కానీ వాస్తవం ఏంటి? ఇది నువ్వా? ఇందులో ఉన్నది నువ్వా? ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు. అది తెలియడానికి అంతర్ముఖ సమారాధ్య, ఇది మనకి వేదాంత శాస్త్రం చెబుతుంది. లోపలికి ప్రయాణం చేయండి. లోకంలో ఎంత ప్రయాణం చేసామో మనం. మధ్యాహ్నం ఇందాక అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో వినపడుతూ ఉన్నాయి. పక్కనే ఉన్నాం కదా. అన్నమయ్య ఒక కీర్తన మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చెప్తారు. మీరు అందరూ వినుంటారు. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో? ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉన్నా నువ్వు చింతలతో చిక్కులు పడుతూ ఉంటావు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ శరీరం పొందకుండా ఉండడానికి చెయ్యవలసిన ప్రయత్నం చేసి తీరాలి. ఈ శరీరం వెళ్ళిపోతే ఏ శరీరం వస్తుందో, ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో తెలియదు మనకి. పునర్జన్మను విశ్వసించేటువంటి ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ జ్ఞానభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో, ఈ దివ్య భూమిలో మనం జన్మించాం. అది మర్చిపోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వెళ్ళొచ్చు. ఆ మాట అన్నమాచార్యులు వారు కూడా చెప్పారు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, చేరి కొలతురు కాపాలికులు ఆది భైరవుండనుచు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి పొందడానికి ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నప్పటికీ మనం అందరం ఒకే లక్ష్యం కలిగి అంతర్ముఖులమై వెళ్తూ ఉన్నాం.